పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కొరకు నేను ఎదురు చూచుచున్నానంటాడు అపోస్తలుడైన పౌలు. ఏ పట్టణం అంట? నిలువరమైనటువంటి పట్టణము. ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడంట పౌలు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? క్రిస్మస్ వస్తుంది, మా ఆయన 2000 రూపాయల చీర ఎప్పుడు కొంటాడా? ఏం వండుకుందాం క్రిస్మస్ కి? నేను మాట చెప్తున్నాను, సంక్రాంతి పండుగలు మానేసి మీరు ఏమన్నా వండుకోవాల్సి ఉంటే 21వ తారీఖున వండుకుని 22వ తారీఖున మన పండగ చేయండి. ఏంటది? 21వ తారీఖున పప్పలు వండుకున్నా, బట్టలు కొనుక్కుని, ఏం కొనుక్కుని 21 చేసుకోండి. 22న హ్యాపీగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చప్పట్లు కొట్టు ప్రభునామని కనపడుతుంది. సంక్రాంతి పండగలో అర్థమవుతుందండి, ఇలాంటి పండగలు మానేయండి, దయచేసి మానేయండి. చేతులెట్టి మరీ చెప్తున్నాను మీ అందరూ కూడా మానేయండి. ఎందుకు చెప్తున్నానంటే మనం చేయకూడదు ఇలా చెప్తాం.